హాయ్ ఫ్రెండ్స్, పొరిగింటి పుల్లకూర రుచులు అందరూ బాగున్నారా అండి? ఈరోజు నేను గవ్వలను తయారు చేశాను. ముందుగా ఒక వెడల్పాటి పాత్ర తీసుకొని అందులో 1/2 కిలో మైదా పిండిని యాడ్ చేసుకోవాలి. ఈ గవ్వలను మైదా పిండితో చేసామంటే టేస్ట్ సూపర్గా వస్తుందండి. ఇప్పుడు ఇందులో మనం ఉప్మా రవ్వ ఉంటుంది కదా, ఉప్మా రవ్వని యాడ్ చేసుకోవాలి 100 గ్రాములు. అలాగే 100 గ్రాముల పంచదార పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. పంచదార పొడి కూడా వేసిన తర్వాత 2 ఎగ్స్ని తీసుకొని మిక్సీ జార్లో వేసి ఒకసారి మనం మిక్సీ చేసామంటే ఈ విధంగా ఎగ్ మిశ్రమము రెడీ అవుతుంది. ఇలా రెడీ అయిన ఎగ్ మిశ్రమాన్ని పక్కన పెట్టి రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ఈ పిండిలో చిటికెడు సాల్ట్ని అలాగే కొద్దిగా బేకింగ్ సోడాని యాడ్ చేయాలి. 2 టీ స్పూన్ల సోంపుని కూడా యాడ్ చేసుకోవాలి. సోంపు వేయటం వలన ఈ గవ్వలు చాలా టేస్ట్ వస్తాయండి. ఒకసారి మనం బాగా పిండి మొత్తాన్ని బాగా కలిపేసి ఇప్పుడు మనం ఈ పిండిలో 1 టీ స్పూన్ బటర్ని యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, పిండి మొత్తానికి కూడా మనం వేసినవన్నీ పదార్థాలన్నీ కలిపిన తర్వాత 1 టీ స్పూన్ బటర్ని యాడ్ చేసుకోవాలి. బటర్ కూడా వేసి మనం ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఈ విధంగా పిండి మొత్తానికి బటర్ పట్టేలాగా శుభ్రంగా కలిపిన తరువాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ మిశ్రమం ఉంది కదా, ఈ ఎగ్ మిశ్రమం వేసి ఇప్పుడు మనం ఈ పిండి మొత్తాన్ని కూడా కలుపుకోవాలి. ఇలా చేయటం వలన ఈ గవ్వలు చాలా టేస్టీ వస్తుందండి. ఒకసారి మీరు చేశారంటే ఎప్పుడు కూడా ఈ రెసిపీనే మీరు తయారు చేస్తారు. పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఈ విధంగా ఎగ్ మిశ్రమం కూడా యాడ్ చేసిన తర్వాత మనం ఇందులో పంచదార పొడిని వేసాము కాబట్టి ఇప్పుడు ఈ విధంగా చేత్తో బాగా కలుపుకోవాలి. ఇంకా అవసరం అనుకుంటే ఇప్పుడు ఇందులో మనం 1 అరకప్పు కాచి చల్లార్చిన పాలను యాడ్ చేసుకోవాలి. ఈ రెసిపీలో మనం పాలు వేయటం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుందండి. లేదంటే నార్మల్ వాటర్తో కూడా కలుపుకోవచ్చు. ఇప్పుడు మనం పాలు వేసుకొని 1 అరకప్పు ఈ పిండి మొత్తాన్ని కూడా చక్కగా చపాతీ పిండి ఎలా అయితే మనం కలుపుకుంటామో ఆ విధంగానే కలిపేసుకోవాలి. చూసారు కదా, ఎగ్ మిశ్రమంతో మనం బాగా కలిపాం కదా. ఇప్పుడు ఇందులో మనం అరకప్పు పాలను కాచి చల్లార్చిన పాలను వేసి పిండి మొత్తాన్ని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. మరీ గట్టిగా కలుపుకుంటా స్మూత్గా కలుపుకొని ఇప్పుడు మనం అస్సలు నానబెట్టవలసిన పని ఉండదు. వెంటనే గవ్వలను తయారు చేసేసుకోవడమే. ఈ విధంగా శుభ్రంగా పిండి మొత్తం బాగా కలిపిన తరువాత ఇందులో మనం వెనిలా ఎసెన్స్ని యాడ్ చేసుకోవాలి. మీకు ఎగ్ స్మెల్ నచ్చకపోతే వెనిలా ఎసెన్స్ యాడ్ చేయండి, లేదంటే చక్కగా స్కిప్ చేసేయవచ్చు. వేసినా సరే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఇప్పుడు వెనిలా ఎసెన్స్ కూడా వేసేసాం. బాగా కలిపిన తర్వాత పిండి ముద్ద మొత్తం కూడా మెత్తగా చక్కగా చపాతీ పిండిలాగా స్మూత్గా కలిపేస్తే ఈ విధంగా రెడీ అవుతుంది. మీకు ఇంకా వాటర్ పడుతుంది అనుకుంటేనే వేయండి, లేదంటే పాలతోనే చేయండి, చాలా బాగా వస్తుంది. ఇప్పుడు పిండి ముద్దను చిన్న ఉండలు తీసి ఈ విధంగా రౌండ్గా చేసి స్ప్రోక్ మీద పెట్టి మనం గవ్వలను తయారు చేసేసుకోవచ్చు. నా దగ్గర గవ్వల చెక్క లేదు కాబట్టి నేను ఈ విధంగా స్ప్రోక్తోనే మనం గవ్వలను తయారు చేస్తున్నాను. ఈ విధంగా పిండి మొత్తాన్ని కూడా గవ్వలను తయారు చేసేసుకోవడమే. చాలా సింపుల్ కదండి. ఈ విధంగా చేసి చిన్న పిల్లలకి ఇవ్వండి. చక్కగా మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే పిల్లలే పటపటామని చేసి పడేస్తారు. ఈ విధంగా రెడీ అయిన గవ్వలను పక్కన పెట్టి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టి ఆయిల్ హీట్ అయిన తరువాత మనం రెడీగా పెట్టుకున్న ఈ గవ్వలను యాడ్ చేసుకోవాలి. మంటను హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి గవ్వలను బాగా ఫ్రై చేయాలి. ఇలా వేసిన ఒక 2-3 నిమిషాల తరువాత మనం టర్న్ చేయాలి, వెంటనే చేయకూడదు. ఈ విధంగా చూడండి, చక్కగా గవ్వల మొత్తం ఆయిల్లో బాగా ఫ్రై అవుతుంది కదా.
మంటని మాత్రం సిమ్లో పెట్టి చేస్తేనే చక్కగా అవుతుంది. మనం ఆయిల్లో వేయగానే గవ్వలు ఉబ్బుతాయండి. ఈ విధంగా చక్కగా రెండు వైపులా కూడా బాగా కలుపుతూ ఉంటే అన్ని వైపులా చక్కగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది. ఈ విధంగా మంచి కలర్ వచ్చిన తర్వాత ఇంకా గవ్వలను తీసి మనం ప్లేట్లో పెట్టేయడమే. ఇలాగా తయారు చేసిన గవ్వలు 15 రోజుల వరకు అస్సలు పాడవ్వండి. చాలా 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 టేస్టీగా ఉంటాయి. మనం ఎగ్ వేసాం కాబట్టి టేస్ట్ ఇంకా సూపర్గా వస్తుంది. ఇప్పుడు మనం ఈ విధంగా ఫ్రై అయిన గవ్వలు అన్నింటినీ తీసేసి ఒక ప్లేట్లో పెట్టుకొని మిగిలిన పిండి ఉంది కదా, ఆ పిండితో తయారు చేసిన గవ్వలన్నింటినీ కూడా డీప్ ఫ్రై చేసేసుకోవడమే. చూసారు కదా, చాలా సింపుల్ అండి. ఒకసారి మాత్రం ట్రై చేయండి, మీకు బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఈ గవ్వల రెసిపీ మనం తయారు చేస్తే మనం గుడ్ డే బిస్కెట్ తిన్న ఫీలింగ్ వస్తుందన్నమాట. అంత టేస్టీగా ఉంటుంది, సూపర్గా ఉంటుందండి. ట్రై చేయండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.